దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వచ్చిన పాట ఈ యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని చూసిద్దాం. తర్వాత సోదరి కల్పన మరొక పాట పాడితే తర్వాత మన వాక్పంచలకు వెళదాం. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా.
గాక. సేవల కల్పన మరొక పాట పాడతారు. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించేదా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. ఇదే భాగ్యము, ఇదే భాగ్యము, ఇదే నా భాగ్యము. లిమ్ము తేజరిల్లుము
ఈ సమయంలో వాక్పత్యాలకు వెళ్దాం. అందరూ తల ఉంచి కళ్ళు మూస్తున్నట్లయితే రంగరామయ్య గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము తమ్ముడు జాన్ కొద్ది నిమిషాలు మనకు వాక్పత్యం చేస్తారు. అందరూ తల నుంచినట్టయితే దేవుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచనం దగ్గర నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి. క్రొత్త నిబంధన పేజీ నెంబర్ 174. జాగ్రత్తగా చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా కొద్ది మాటలు, చదవబడిన వాక్యం ద్వారా కొద్ది మాటలు మా హృదయంలోనికి మీరు అయ్యా ఏదైతే మీరు మాట్లాడాలని ఆశపడతా ఉన్నారో ఆ మాటలు మీరు మాకు దయచేసి మాతో మాట్లాడి నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు కృప చూపించాలని ఈ మనవుల్ని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ ఎఫెసీ సంఘము గురించి మొదటి 2 అధ్యాయాలు మీరు చూసుకున్నట్లయితే వారిలో ఉన్నటువంటి మంచి అలవాట్లని అతను ఇంట్రడక్షన్గా పలకరిస్తూ వారిని ఉత్తేజపరుస్తూ వారిని అభినందిస్తూ ఇంకా మీలో చేయవలసిన పనులు, నేర్చుకోవలసినటువంటి అలవాట్లు ఇవన్నీ ఇంకా ఉన్నాయి, అవన్నీ మీలో జరగాలని, మీరు ఎలాగా జీవించాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తాడంటే ఒక సేవకుడిగా ఎఫెసీ సంఘం కొరకు ఆ సేవకుడైనటువంటి ఆ సంఘాన్ని కట్టినటువంటి నాయకుడైనటువంటి పౌలు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నానని చెప్పడం మాత్రమే కాకుండా ఏ అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాడో కూడా అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకి. ఇప్పుడు మనం సేవకుల దగ్గరికి వెళ్ళామనుకో, అనారోగ్యం బాగాలేదనో, మా నాన్నకు బాగాలేదనో, మా అమ్మకు బాగాలేదనో, లేకపోతే నాకు ఉద్యోగం కావాలనో, మన అవసరాల నిమిత్తం మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వచ్చేస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే మనం చదువుకున్నాం, ఒక 4 అంశాలు మనం చదివాం. ఈ అంశాలన్నీ
మీలో ఉంటే మీరు ఎలాగ మారుతారంటే యేసు ప్రభువు వలె మీరు మారుతారు అని చెప్తా మీరు యేసు ప్రభువు వలె మారాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో మొదటిగా ఆ సంఘం కోసం లేకపోతే ఆ వ్యక్తి కోసం చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే ఆ మాట చూద్దాం రండి. 15వ వచన భాగం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను. ఏమని ప్రార్థన చేస్తాడంటే మొదటిగా సంఘం కొరకు, సంఘంలో ఉన్న, సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. గురజాడ అప్పారావు ఒక మాట అన్నారు, ఆయన కవి ఒక మాట అన్నారు. ఏమని అంటారంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. ఇప్పుడు మనుషులు లేకుండా ఒక ప్రాంతం ఉందనుకో, అది దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? ఆడ ఒక మట్టే ఉందనుకో, ఉపయోగం ఏముంది? ఏమంటే సంఘం అంటే ఏంటంటే, సంఘం అంటే ఆ సంఘంకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఇంకొకటి కాదు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనగా మీరు ఎలాగుండాలని ప్రార్థన చేస్తాడంటే మొదటిగా మీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనమేమని ప్రార్థన చేసుకోవాలో తెలుసా? చెప్పండి. నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అది ఎలాగ ఉండాలంటే అది బలంగా ఉండాలి, బలపరచబడాలి అని ప్రార్థన చేయాలి మనం. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను, 2 రోజులు భోజనం చేయాల, నాకు ఎలా ఉంటుంది నా పరిస్థితి? ఎలా ఉంటుంది? కష్టంగా, నడవలేము, నీరసంగా, చాలా కష్టంగా ఉంటుంది. ఇంకొక 2 రోజులు భోజనం చేయలేదనుకో ఎలా ఉంటుంది? కాళ్ళు చేతులు పట్టుకొని నేను తీసుకొని వెళ్ళాలా స్ట్రెచ్చర్ మీద, అంతేనా? అదే ఒక వారం రోజులు ఉంటే ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళడమే పరలోక రాజ్యానికి. అలా ఉంటుంది పరిస్థితి. అది బాహ్య పురుషుడు గురించి. ఇప్పుడు నేను భోజనం చేయకపోతే ఎలాగైతే బాహ్య పురుషుడు బలహీన పడిపోతూ ఉంటాడో, మనం అంతరంగ పురుషుడు మనలో బలపరచబడాలి అని అంటే దానికి కూడా ఒక ఆహారం ఉంది. ఏ విధంగా అయితే ఫిజికల్గా ఈ బాహ్యమైనటువంటి శరీరం బలంగా ఉండడానికి భోజనము పానము ఏ విధంగా అయితే చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఈ అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. మొదటిగా నువ్వు వాక్యాన్ని తినాలి. ఏం తినాలి? వాక్యాన్ని నువ్వు తినాలి. రెండవదిగా ప్రార్థన అనేటటువంటి పానాన్ని నువ్వు పానం చేయాలి. ఈ 2 కానీ చేయలేదనుకో, ఫిజికల్గా భోజనము నీరు తీసుకోకపోతే ఎలాగైతే కొన్ని దినాల తర్వాత చనిపోతామో, ఆ విధంగానే ఆత్మీయంగా మనం ఈ వాక్యము అనేటటువంటి ఆహారాన్ని, ఈ పానము అనేటటువంటి ఈ ప్రార్థనని కానీ మనం తీసుకోలేదా, మనం చేసుకోలేదా, మనం కానీ వాటిని కానీ ప్రతి పూట అవలంబించలేదా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినాల తర్వాత మన అంతరంగ పురుషుడు బలహీనపరచబడతాడు. ఇంకా కొన్ని దినాల తర్వాత ఈ అంతరంగ పురుషుడు చనిపోతాడు. కాబట్టి పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు, మీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలి అని. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచన భాగం. నీ వాక్యము, చెప్పండి నాతో పాటు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం ఏంటంట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. జొలిమి బంగారు కన్నం అయినది, మేలిమి బంగారు కన్నమిన్నయైనది. రత్నరాసుల కన్న పోల్చదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం చదవడం ఎంతమందికి చేతులు ఎత్తండి. వాక్యం చదవడం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. 1 2 3 4 5. వీళ్ళేరు కల్పన ప్లేస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాక్యం చదవడం వచ్చు కదా మీ అందరికీ. మనం పాట పాడుకున్నాం, ఏమనుందంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. వాక్యం చదువుతున్నారా? చదువచ్చిన వాళ్ళు ఏమండి? క్యాలెండర్లో వెళ్ళేటప్పుడు ఒక ముక్క చదువుకొని పోతున్నారా? చచ్చిపోతాం మనం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఫిజికల్గా ఈ యొక్క శరీరానికి బలం కావాలంటే ఎంత రుచికరమైన ఏమండి మంచి భోజనం అయితే పేకల వరకు తింటారు. ఇంకా ఇజ్రాయేలీలు ఏమండి వారు కూరగాయలు తిని 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 విసుగు పుట్టిపోయి మోషేతో గొడవ పెట్టుకుంటున్నారు, నాకు మాంసం కావాలి మాకని. ఈ మోషేకి ఏం చేయాలో అర్థం కాక ఏమండి దేవుడికి ప్రార్థన చేశాడు. 20 లక్షల మంది జనాంగం కాల్బలం, ఏం చేయాలో అర్థం కావట్లా. వారేం మాంసం కావాలని ఇంకా కొంచెం ఆలస్యం అయితే మోషేని వండుకొని తినేసేటట్టున్నారు వాళ్ళు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఈ 20 లక్షల మందికి ఎన్ని కోళ్ళు తీసుకురావాలా, ఎన్ని గొర్రెలను కొయ్యాలా, ఎన్ని దున్నల్ని బలించాలా, ఎంత చేయాలో అర్థం కాక మోషే దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏమండి ప్రార్థన చేసినప్పుడు మోషే ఏమంటాడు, దేవుడు ఏమంటాడంటే ఒక గాలిని పంపిస్తాను నేను, ఆ గాలి ఏం చేస్తుందంటే పూరేళ్ళు పెట్టల్ని కొరవ చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే అక్కడ కురిసినటువంటి పూరేడు పిట్టలు ఆ ఇజ్రాయేలీలో ఒక దినమంతా ప్రయాణం చేస్తే ఎంత దూరం అయితే, ఎన్ని కిలోమీటర్లు అయితే నడవగలరో అంత దూరమంతా పూరేడు పిట్టలు పారజేశాడు. ఎంత ఎత్తు పారజేశాడంటే 2 మూరల ఎత్తు పారజేశాడు. అంటే 2 మూరలు అంటే ఇదొక మూర ఎంత హైట్న ఏమండి రోజుకి ఒక 50 కిలోమీటర్లు నడవచ్చు యావరేజ్ వేసుకున్న ఒక మనిషి మామూలుగా నడిస్తే. సరే 10 కిలోమీటర్లు వేసుకుందాం, సరే టంగుటూరు వరకే నడిచారు అనుకుందాం, కుంటోళ్ళు వీళ్ళు ఉన్నారనుకో. ఎక్కడి నుంచి టంగుటూరు వరకు ఏమండి ఎక్కడ చూసినా పూరేడు పెట్టలే. ఎత్తు ఎంత తెలుసా? 2 మూరల ఎత్తు వరకు గురి చేస్తే అక్కడున్న వాళ్ళందరూ తింటున్నారు, తిని 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 తిని. ఏమండి కింద కూర్చున్న వాళ్ళు అడుగుతున్నారు,
సామ్యాలు ఇటు చూడరంటే చూడలేను బాబాయ్, ఎందుకు ఏడదాకా తిన్నారు, చూడలేడు, ఎట్ట చూడలేడు అనమాట. పట్ట నిండిపోయింది, ఇది నిండిపోయింది, చూడలేని పరిస్థితి. ఏమండి ఫిజికల్గా ఏమండి బలం పొందుకోవడానికి మాంసం లేకపోతే 1 నెల 2 నెలలు లేకపోతే 1 సంవత్సరం లేకపోతే వాళ్ళంతా బాధ ఇబ్బంది పడిపోయినప్పుడు ఏమండి మరి చదవడం వచ్చు నీకు, దేవుని వాక్యాన్ని ఏం చదువుతా ఉన్నావు, చనిపోతావు. మనం పాట పాడుకున్నాం, నీ వాక్యము ఏమంటున్నాడు దావీదు 105వ కీర్తన 119వ కీర్తన 105వ వచ్చిన భాగంలో, నీ వాక్యము ఏమంటున్నాడు, నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. అదే పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు సంఘం కొరకు. ఓ ఎఫెసీ సంఘమా, మీరు ఏదైనా కోటాలు పెట్టినప్పుడు అంట్లు బాగా కడుగుతున్నారు, ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు టీలు బాగా స్పాన్సర్ చేస్తున్నారు, పర్లేదు ఇవన్నీ బాగానే చేస్తున్నారు, కానీ మీ లోపల ఉన్న పురుషుడు సరిగ్గా లేడు. అది సరిగ్గా పెట్టుకొని, ఇది చేయకూడదని కాదు, ఆ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడిని సరిగ్గా పెట్టుకొని ఇవన్నీ చేయమని చెప్తున్నాడు. దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ అంతరంగ పురుషుడు ఏం చేయాలమ్మా, బలపరచబడాలి, బలంగా ఉండాలి. వాడు బలంగా లేకపోతే శత్రువు అయినటువంటి ఈ అపవాది ఉంటాడు, శత్రువు అయినటువంటి సాతాను ఉంటాడు, వాడిని నువ్వు గెలవలేవు, వాడి తంత్రాలని నువ్వు గెలవలేవు, వాడి ఇచ్చేటటువంటి శోధనలు నువ్వు జయించలేవు. కాబట్టి నీకేం కావాలంటే దేవుని యొక్క వాక్యము నీకు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలి, భుజించాలి. చేస్తున్నారా? బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు ఎవరైనా ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ మొత్తం ఒకసారి అన్నా. బైబిల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత చదువుతూ ఉంటే, ఎంతగా ధ్యానిస్తూ ఉంటే, దావీదు అంటాడు క్రొవ్విన మెదడు దొరికినట్టుంది అంటాడు. ఏమంటాడమ్మా? క్రొవ్విన మెదడు, అంత టేస్ట్గా రుచికరంగా ఉంటుందన్నమాట నీ వాక్యము. నీ వాక్యము అది చదివిన తర్వాత, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరైనా చీకట్లో, ఇప్పుడంటే లైట్స్ ఇవన్నీ వచ్చినాయి, ఇన్వర్టర్ కూడా వచ్చినాయి, అంతకు ముందులో ఇవన్నీ లేవు కదా. బుడ్డులు వెలిగించుకునేవాళ్ళు, కిరోసిన్ బుడ్డు, లేకపోతే కవ్వొత్తులు కూడా అప్పుడు ఉండేవి కదా, ఓన్లీ కిరోసినే. ఆ రేషన్లో ఇచ్చేటటువంటి కిరోసిన్ తీసుకొని బుడ్డులు వెలిగించుకునేవాళ్ళు. గాలి కొట్టి బుడ్డు ఆరిపోయిందనుకో, ఏమండి లోపల ఎలా ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది, తౌడుకోవాలన్నమాట. ఏడున్నావురా నువ్వు, ఎక్కడున్నా ఇవన్నీ తౌడుకోవాల. అదే వెలుగుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుంది. వెలుగు లేకపోతే ఏం చేయాలా, వెతుక్కోవాలా, దారి తప్పిపోతాం, దారి తొలగిపోతాం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము ఏమంటే నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. కమ్యూనిస్ట్ కంట్రీస్లో బైబిల్స్ ఉండవు. నేను సత్యం కోసం చిత్రహింసలని రిచర్డ్ ఉర్మ్బ్రాండ్, అతను కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యా, సెర్బియా ఆ దేశంలో ఉంటారు. అతను జైల్లో ఉండి, జైల్లో పెడతారు అతన్ని. చదవడానికి బైబిల్ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, వాక్యం చదవకపోతే నిద్ర పట్టదు. అతనితో పాటు ఉన్నటువంటి 2 ఖైదీల్ని, వారందరూ యేసు ప్రభు నమ్ముకుంటున్నారని జైల్లో పెడతారు. ఏమండి ఆ ఖైదీ ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఉర్మ్బ్రాండ్కి అతను నేర్చుకున్నటువంటి వాక్యాన్ని కొంత బోధిస్తాడు. ఈ ఉర్మ్బ్రాండ్ ఏం చేస్తాడంటే, ఇతను నేర్చుకున్నటువంటి వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తాడు. అట్లాగా అందరూ నేర్చేసుకుని అయిపోయిన తర్వాత వాళ్ళకి బైబిల్ కావాలి, ప్రభువా బైబిల్ కావాలి, ఎలాగా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక దినాన ఈ రిచర్డ్ ఉర్మ్బ్రాండ్కి టాయిలెట్స్ వాష్ చేసేటటువంటి, ఏమండి టాయిలెట్స్ శుభ్రం చేసేటటువంటి డ్యూటీ పడింది. ఈ టాయిలెట్స్ శుభ్రం చేసేటటువంటి ఈ డ్యూటీ పడినప్పుడు, ఈ టాయిలెట్ శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేపర్ మొక్కలు ఉన్నాయి.
ఆ రష్యా కంట్రీస్లో చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్తే ఏం చేస్తారంటే మనం వాటర్తో కడుగుతాం, కానీ అక్కడ అట్లా కాదు, పేపర్తో తుడుచుకొని పడేస్తారు, నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఆ జైలు అధికారులు ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క వేస్ట్ని శుభ్రం చేసుకోవడానికి కోసం బైబిల్ పేపర్లు యూజ్ చేసేవాళ్ళు. అక్కడ బైబిల్ పేపర్ని చింపి తుడుచుకోవడానికి యూజ్ చేసినప్పుడు ఆ యొక్క బాత్రూమ్ని కడిగే డ్యూటీ రిచర్డ్ ఉరుమ్రానికి వచ్చినప్పుడు ఆ పేపర్లు పడిపోయినటువంటి పేపర్లు చూస్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది ఆ పేపర్లు. అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకి కనిపించకుండా అక్కడ దొరికినటువంటి ఆ పేపర్ని సన్నగా మడత పెట్టి అక్కడ ఉన్నటువంటి ఐస్తో ఆ వేస్ట్ని అంతా ఇట్లా తీసేసి మడిచి నోట్లో పెట్టుకొని అతని రూమ్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చదువుకొని ఏడ్చుకునేవాడంట. ఆ రిచర్డ్ ఉరుమ్రాన్ సత్యం కోసం చిత్రహింసలని, దేవుని కొరకు వాళ్ళు ఎంత చిత్రహింసలు పడ్డారు ఆ బుక్ చదివితే నాకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక్కొక్క ఇంట్లో 5-6 బైబిల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరి ఇంట్లో 5-6 బైబిల్స్ ఉంటాయి. చిన్నపిల్లడికి ఒక బైబిల్ సైజును బట్టి చేతిలో పట్టే బైబిల్ ఒకటి, మ్యారేజ్కి ఒక బైబిల్, ప్రసంగాలు చేసేటప్పుడు ఇంకొక బైబిల్. కానీ చదివేటటువంటి విశ్వాసులు లేరు ఆ సంఘంలో, అప్పుడు లేరు ఇప్పుడు లేరు. కాబట్టి మరి పౌలు ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఆ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. చదవడం మాత్రమే కాకుండా ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. నాలెడ్జ్ ఎంతైనా ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ నీ జీవితంలో దేవుడు చెప్పినటువంటి వాక్యము నీ జీవితం ద్వారా నువ్వు అన్వయింపు, ఫాలో అప్, ఆ వాక్యాన్ని ప్రకారంగా నువ్వు జీవించకపోయినట్లయితే బైబిల్ చదివినా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఈ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే మొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటమ్మా? ఏం చేయాలా? వాక్యాన్ని భుజించాలా. రెండవదిగా ఏం చేయాలంటే రెండవదిగా ఏం చేయాలంటే ప్రార్థన అనేటటువంటి పానమును స్వీకరించాలి. దేన్ని చేయాలి? ప్రార్థన అనేటటువంటి పానమును భుజించాలి. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఓన్లీ ఆల్ నైట్ ప్రేయర్లా కొంచెం సేపు ప్రార్థనేనా, లేకపోతే ఒంటరి ప్రార్థన, అనుదిన ప్రార్థన, ఆత్మల కోసం ప్రార్థన, నీ ఆత్మ కోసం ప్రార్థన, నీ కుమారుడి కోసం ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక భర్తగా, ఒక భార్యగా మనం చేసేటటువంటి ప్రార్థన, నీ కొడుకులు ఉండొచ్చు, వారు యవ్వనస్తులుగా తప్పిపోవచ్చు, లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతా బయట వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉండవచ్చు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వాళ్ళ మీద మండకుండా ఉండాలంటే నువ్వు ఇంట్లో కార్చేటటువంటి ప్రార్థన ఆ ఉగ్రతకి అడ్డుబండగా మారాలి. నువ్వు పెందల కాడనే లేచి, ప్రభువా వాడికి తెలియదయ్యా, లోకంలో వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తూ అయ్యా నీకు విరుద్ధంగా జీవిస్తున్నాడు, నా కన్నీటి చూచి నీ శిక్షను ఆ బిడ్డ మీదకి తప్పించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కోపము, దేవుని యొక్క కోపము ఆ బిడ్డ మీదకి రాకుండా నీ ప్రార్థన ఒక అడ్డుగా రావాలా. ప్రార్థన చేస్తున్నావా? యూనని, నేను బ్రదర్ యూనని ఒక జీవిత చరిత్ర చదువుతా ఉన్నాను. అతను చైనా దేశంలో అతను మిషనరీ, చైనా దేశానికి అతను మిషనరీ. అతన్ని పట్టుకొని జైల్లో వేసేసిన తర్వాత సంఘం కోసం, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం, అంటే అతని ద్వారా ఆ సంఘం పడకూడదని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే 74 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఎన్ని రోజులు?
74 రోజులు ఒక పూట ఉపవాసం కాదు. 74 రోజులు మన ఉపవాస ప్రార్థన అంటే మధ్యలో టీలు, బిస్కెట్లు, స్నాక్స్, మజ్జిగ, అరటికాయలు అన్నీ వేస్తాం లోపల. కానీ యూన్ ప్రార్థన చేశాడు 74 రోజులు. 74 రోజులు కనీసం నీటి చొక్క కూడా తాకుండా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి. ఏమండి, యేసు ప్రభు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 40 రోజులు ప్రార్థన చేశారు. సాధు సుందర్ సింగ్ గారని ఆయన కూడా ప్రార్థన చేశాడు, 40 రోజులు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి, మంచినీళ్ళు ఏం తాగకుండా. యూన్ ఎప్పుడో కాదు, రీసెంట్ 1965లో ఆయన జన్మించాడు. ఇప్పుడు కూడా అతను బ్రతికే ఉన్నాడు చైనా దేశంలో. అతని జీవిత చరిత్ర చదువుతూ ఉంటే 74 రోజులు కనీసం నీటి చుక్క తాగకుండా ఎలాగైపోయాడంటే ఈ చర్మం ఎముకలు కంటుకుపోయింది. వారి సొంత భార్య కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలి. నన్ను జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక అధికారులు వచ్చి అతన్ని చిత్రహింసలు పెట్టినప్పుడు నేను బలహీనుడినైపోయి ఆకలి లేకపోతే నా శరీరం పెట్టేటటువంటి చిత్రహింసలను బట్టి నేను బయట ఉన్నటువంటి రహస్య సంఘం గురించి నేను చెప్పేస్తానేమో అని చెప్పి నా అంతరంగ పురుషుడు బలపరచబడాలని ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 74 రోజులు కనీసం మంచినీళ్ళు తాగకుండా ప్రార్థన చేశాడు. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఇక్కడున్న మిమ్మల్ని ప్రార్థన చేయమంటే కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ ఆత్మీయ జీవితాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కనీసం 10 నిమిషాలు ఒక అంశం గురించి ఇస్తే సరిగ్గా ప్రార్థన చేయలేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు సంఘంలో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలని పౌలు ఏం చేస్తున్నాడు? ఆ సంఘం కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలపరచబడాలంటే మొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని, 1 వాక్యం అనేటటువంటి ఆహారాన్ని తినాలి. 2 ప్రార్థన అనేటటువంటి పానమును తాగాలి. చేస్తున్నామా? బలహీనతలు ఉంటాయి, శరీర బలహీనతలు ఉంటాయి, ఏమండి, అన్ని బలహీనతలు ఉంటాయి. కానీ నువ్వు బలపరచబడాలంటే సాతాను నిన్నేం ఊరికే వదిలిపెట్టడు. ఏమండి, నీకు శోధనలు పంపిస్తాడు, నీకు ఇరుకులు పంపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం రండి. నువ్వు బలపరచబడాలంటే నువ్వు ధరించవలసినటువంటి కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలంటే నీ ఆత్మీయంగా లోపల ఉన్నటువంటి ఆ పురుషుడు స్థిరంగా శత్రువుని ఎదుర్కోవాలంటే నువ్వు చేయవలసినటువంటి, నువ్వు ధరించవలసినటువంటి కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచన భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు ఏం చేయాలమ్మా? శక్తిమంతులుగా మీరు ఉండునట్లుగా ఏం చేయాలని చెప్పి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలా మీ నడుమునకు. ఇంకా ఏం చెప్పాడు? నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. పాదములకు ఏం చేయాలా? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనేటటువంటి డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుతారు. మరియు రక్షణ అయిన శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు
మెలకువగా ఉండడి. నువ్వు ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నడుముకి ఏం ధరించుకోవాలా? బెల్ట్. సత్యం అనేటటువంటి దట్టి సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలా. సత్యం. క్రైస్తవుల కంటే అబద్ధాలు నాకు తెలిసి ఎవరు చెప్పరు. పాటలు అబద్ధమే. పాటలు ఒక దైవజనుడు అన్నాడు, క్రైస్తవులు పాటలు అబద్ధాలు మాట్లాడరంట, కానీ అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు పాడతారంట పాటల రూపంలో. సత్యం నీ నోట ఎల్లప్పుడూ ఏముండాలి? సత్యం ఉండాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. నాలుక, నీ మాటలు ఏమండి సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నామేమో. సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలా. ఇంకేం చెప్తున్నాడు? నీతి అను మైమరుపు తొడుక్కోవాలా. పైనుంచి కింద వరకు నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సువార్త సిద్ధ మనసు కలిగినటువంటి సువార్త చెప్పేటటువంటి జోళ్ళు తొడుక్కోవాలి పాదాలకు. ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సువార్త నీ పక్కన వాళ్ళకి కానీ అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పడం కానీ, సిద్ధ మనసు లేకుండా చెప్పకూడదు. సిద్ధ మనసు అనేటటువంటి ఆ యొక్క జోడులను తొడుక్కొని ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనేటటువంటి డాలును పట్టుకొని నువ్వేం చేయాలి? అగ్ని బాణములను, సాతాను విసిరేటటువంటి అగ్ని బాణములను నువ్వేం చేయాలంటే వాటిని ఎదుర్కోవాలి. ఏమంటే మన అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే అందులో నేను చెప్పినటువంటి 3 పాయింట్లు చెప్పాను. మొదటిగా వాక్యాన్ని భుజించాలి, రెండవదిగా ప్రార్థన అనేటటువంటి పానమును మనం తీసుకోవాలి, మూడవదిగా ఇవి చెప్పినటువంటి వీటన్నిటిని ధరించుకోవాలి. అప్పుడే నీ అంతరంగములో ఉన్నటువంటి పురుషుడు ఏమవుతాడంటే బలపరచబడతాడు. బలంగా ఉన్నాడా? లేకపోతే చిన్న చిన్న వాటిలో కూడా పడిపోతున్నాడా? శోధనలకు కూడా వాడిస్తాడు. శోధకుడు ఏం చేస్తాడంటే శోధన తీసుకురావడమే శోధకుడు పని. యోబు ఉన్నాడు, యోబు దగ్గరికి శోధనలు తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా తెచ్చాడు? ఏమండి, ఎవరి ద్వారా తెచ్చాడు? భార్య ద్వారా తీసుకొచ్చాడు. అసలైన శోధన. కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తు పోయింది, ఆరోగ్యం ఉందా? అది లేదు, అది పోయింది. ఇంకెందుకు నువ్వు బ్రతకడం? దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు ఏమండి, యోబు తన అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉంటే ఆ మాట చెప్తాడు. పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. ఏమండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. పక్కన ఆమె ఏదైనా ముసలం ముచ్చట్లు పెడితే రమ్మంటే పరుగులు పెడతావు. కొత్త సినిమా రిలీజ్ అయితే పరుగులు పెడతావు. నాటికలో ఒక భాగం మిస్ అయితే ఫోన్ తీసుకొని కొడుకు చేత పెట్టించుకొని చూస్తావు. ఏమండి, ఏం జరిగిందా అని. ఏం బలంగా ఉంటాడు అంతరంగ పురుషుడు. అందుకనే రోగులు, అనారోగ్యులు, జయించలేని వారు, ఏమండి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏమండి దుష్ట శక్తులు మొత్తం ఇంట్లోనే పనిచేస్తూ ఉంటాయి. కారణం మన అంతరంగ పురుషుడు మనలో ఇంటి ముందు ముగ్గులేయడం, ఏమంటే కాళ్ళకి నల్ల తాడులు కట్టుకోవడం, దిష్టిలు తీయడం, నల్ల కోడులు కొయ్యడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ శోధకుడు తెచ్చేటటువంటి శోధనలు నీకు పక్కన వాళ్ళ ద్వారా తీసుకొస్తాడు. ఫలానా ముహూర్తం గురించి చెప్తాడు. నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు ఆలుగురుబాడులో.
వాళ్ళ ఇల్లు ఓపెనింగ్కి ఎవరో చెప్పాడు, సిద్ధాంతి చెప్పాడంట, నల్ల కోడి తెచ్చుకోసాడు. ఏమండి, నీలో అంతరంగ పురుషుడు బలంగా దేవుని మీద ఆ నమ్మకం, ఆ ప్రార్థన, ఆ వాక్యం ఏం చెప్తుంది అని నువ్వు కరెక్ట్గా జాగ్రత్తగా నువ్వు చూసుకోలేనట్లయితే ఏమండి, సాతాను ఏం చేస్తాడంటే నిన్ను శోధన ద్వారా నిన్ను పడేస్తూ ఉంటాడనమాట. వాక్యాన్ని నమ్ము. ఏమండి, రెండవ మాట అతను ఏం చెప్తున్నాడంటే, ఆ పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, రెండవదిగా రండి చూద్దాం ఆ మాట కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము సంఘం కోసం అతను చేస్తున్నటువంటి ప్రార్థనలో రెండవ భాగం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 అన్నీ కలిసే ఉంటాయమ్మా. 15 వచనం నేను చదువుతాను చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. రెండవది ఏమని ప్రార్థన చేస్తాడంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, క్రీస్తు మన హృదయంలో ఎలా ఉండాలంట? విశ్వాసము ద్వారా ఆయన మన హృదయాల్లో నివసించబడాలి. ఏమండి, విశ్వాసం ఉండాలి మనకి, దేవుడి మీద విశ్వాసం ఉండాలి. ఈయన ఈ కార్యము చేయగలడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మీకు తెలుసు. ఏమండి, లూకా సువార్త 8:43 ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. లూకా సువార్త 8:43 ఉంటుంది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఏమండి 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ, డాక్టర్లు కలిసింది. ఆ మంచి డాక్టర్ అంటే అక్కడికి వెళ్ళింది. ఏమండి, డబ్బులు ఎంతో వేయించేసి ఖర్చు పెట్టి మరీ సంకట పడిపోయిందంట. మరీ రోగగ్రస్తులాగా అయిపోయింది. భర్తలు వెలివేసి ఉంటారు, పిల్లల దగ్గర కష్టంగా ఉంటుంది, బయటికి వెళ్ళడానికి చిరాకు, జర్నీ చేయలేనటువంటి పరిస్థితి, ఇబ్బంది, బలహీనత. ఏమండి, రక్తం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. 1-2 సంవత్సరాల 12 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ అనమాట. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు, ప్రతి దినం అదే పరిస్థితి. ఏమండి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఒక మాట విందమ్మా, యేసు ప్రభువుని గురించినటువంటి మాట. ఈయన ఎవరినో స్వస్థపరిచాడంట, చనిపోయిన వారిని లేపాడంట, గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చాడంట, మోగవారికి నోరిచ్చాడంట. ఈయన కూడా చేస్తాడేమో. ఎలాంటి విశ్వాసం అంటే, ఆ విశ్వాసం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆపి బ్రతిమలాడి చెయ్యి పెట్టి ప్రార్థన చేయించుకునేటటువంటి విశ్వాసం కదా ఆమె విశ్వాసం. ఆమె ఏమని విశ్వసించిందంటే, జనాలు వెళతా ఉన్నారు, ఎక్కడి నుంచో ఆయన ఒక చెంగు నేను ముట్టుకుంటా, విశ్వాసంతో ముట్టుకుంటా, ఆయన దాన్ని స్వస్థపరచగలడు. ఏమండి, జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేయాలో ఏమండి, స్త్రీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఏమండి, ఈమె ఎట్లా వెళ్ళిందో కానీ వెళ్ళి ఏమండి విశ్వాసంతో యేసు ప్రభు ఆ చెంగును అట్లా ముట్టిందంతే. ముట్టిన వెంటనే ఏమైపోయిందంటే ఆమె రక్త ద్వారా ఆగిపోయింది. యేసు ప్రభు ఆగిపోయాడు, ఏదో జరిగింది. నాలో ఉండే ప్రభావం ఆమెతో వెళ్ళింది. ఆమె ఏం చేస్తుందంటే గడగడలాడుతూ వణుకుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా నేనే. ఏమండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళిపో. ఏమండి, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా మన జీవితంలో? దేవుడు ఈ కార్యము దేవుడు చేయగలడు. ఈ సమస్య దేవుడు తీసేయగలడు. కొండ నువ్వు ఆవగింజంత విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే ఈ కొండ ఎక్కడికి పడిద్దంట? సముద్రంలో పడుతుందని చెప్పాడు. నమ్మకం, నీ నమ్మికే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది. ఇంకొకటి కాదు. మా ప్రార్థన కాదు, ఇంకొక ప్రార్థన కాదు. నువ్వు విశ్వాసముతో దేవుడి మీద చూసేటటువంటి ఆ కన్నులు ఉంటాయి కదా, అవి నిన్ను స్వస్థపరుస్తాయి.
ఏమండి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన రెండవదిగా ఏం చేస్తున్నాడంటే, మొదటిగా అంతరంగ పురుషుడు బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే, మీరు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మీ హృదయములో విశ్వాసం లేదు, మీ హృదయములో నమ్మిక లేదు. మీరేదో రాజకీయ నాయకులను చూస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, వీళ్ళని పట్టుకుంటున్నారు. ఏమంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, డబ్బుల మీద చూసుకుంటున్నారు, కానీ స్వస్థపరిచేటటువంటి యెహోవా మీద మీ విశ్వాసము లేదు. కాబట్టి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మీలో విశ్వాసం ఉండాలి. మూడవదిగా ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క వెడల్పు లోతు ఎత్తో ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలనని మీకోసం నేను. మూడవదిగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమ యొక్క ఏమండి ఎలాగ తెలుసుకోవాలంటే, ఆ ప్రేమ యొక్క పొడవు తెలుసుకోవాలని చెప్తున్నాడు, ఆ ప్రేమ యొక్క వెడల్పు తెలుసుకోవాలని చెప్తున్నాడు, ఆ ప్రేమ యొక్క లోతు కూడా తెలుసుకోవాలని చెప్తున్నాడు. సంఘాల్లో ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన ప్రేమ, ఆయన రాకలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ, అది మనం తెలుసుకోగలిగితే, లోతుగా దాని యొక్క పొడవు ఎత్తు లోతు మనం తెలుసుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి, కదలకుండా. ఏమంటే స్థిరంగా, ఏమంటే అది కాల్చినప్పుడు, శ్రమలు వచ్చి కాల్చినప్పుడు, ఏమంటే బంగారము వలె అది మేలిమిగా అది మెరుస్తూ ఉంటుంది, కానీ గడ్డి కొయ్యి కాలు వలె అది కాలిపోదు. ఏం తెలుసుకోవాలంటే, క్రీస్తు జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు తెలుసుకోవాలా, లోతు తెలుసుకోవాలా, ఏమండి పొడవు కూడా మీరు అలాగ తెలుసుకుంటే, ఏమండి విగ్రహాల జోలికి వెళ్ళరు. మీరు అది తెలుసుకుంటే ఆరాధన చేయకుండా ఉండలేరు. మీరు అది తెలుసుకుంటే మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోరు. చాలామంది వెళ్ళిపోతున్నట్లుగా. ఏమండి దేవుని ప్రేమను మీరు తెలుసుకుంటే, ఆయన యొక్క లోతు పొడవు ఎత్తు తెలుసుకుంటే, ఏమండి సమయానికి వస్తారు, మీరు అన్నిటిలో పాలు పంపులు పొందుతారు. ఏమండి దేవుడు ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి, ఇది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు అన్నిటికంటే ఎక్కువగా? గ్రేడింగ్ ఉంటే ఆరాధన మానేస్తావు. ఏమండి సమయానికి రావు, తీసుకొని వెళ్ళిపోతావు, ఇతరులను ప్రేమించలేవు సరిగ్గా. దేవుని ప్రేమ యొక్క లోతు ఎత్తు నువ్వు తెలుసుకోవాలా. ఆయన మనం ఇందాక చెప్పారు, అన్నయ్య చెప్పారు, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఇంకా పాపం చేస్తాం కానీ, ఇంకా దొర్లాడుతూ ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి యుక్త కాలమున ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు చనిపోయాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన లేత మొక్కవలెనో ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెనో ఉన్నటువంటి ఆయన, ఏమండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా ఆయన ఏం చేశాడంటే, దాసుడిగా, రిక్తికుడిగా, ఏమీ లేనివాడిగా, ఏమండి ఒక బీదవాడిగా ఆయన మన కొరకు వచ్చేసాడు. ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది. ఆయనను ఏమండి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసి అతన్ని కొరడాలతో కొడుతున్నప్పుడల్లా ఆయన ఆనందంతో ఉప్పొంగిపోతా ఉన్నాడు కల్వరి సిలువలో. ఎందుకో తెలుసా? నీ పాప శిక్షని నా పాప శిక్షణ తప్పించడం కొరకు. అందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ఎవరు చేయగలరు చెప్పండి? అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని,
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడు నైతిని బలురకసి వృక్షపు గాయములు బలురకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభుని జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడ నైతిని నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నీ శిరము వానకు తడసినను నీ శిరము వానకు తడసినను నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఏమండి ఈ పాటలో ఈ చరణం ఎంత అద్భుతంగా ఉందంటే, నా హృదయపు వాకిలి తీయమని, ఇదే ఒక హృదయం అనుకుందాం, ఈ చర్చ అనుకుందాం. వాకిలి అంటే అక్కడ బ్లెస్సే కల్పన అక్కడ వాకిలి ఉంది, దర్వాజా ఉంది. యేసు ప్రభు బయట ఉన్నాడు, ఆయన లోపలికి రావాలంటే ఆ వాకిలి తలుపులు తీయాలి. నేనేం తలుపులు తీయట్లేదు, తీయకపోయినా పలు దినములు, పలు సంవత్సరములు, పలు నెలలు ఆయన ఏం చేస్తాడంటే అక్కడే నుంచున్నాడంట. ఎలాగ నుంచున్నాడు అంటే, చలికాలం వచ్చినప్పుడు మంచు పడతా ఉంటుంది కదా, ఆ మంచులో అలానే నుంచున్నాడు. ఏమండి, వాన కురిసినప్పుడు వానలో తడుస్తూనే ఉన్నాడు, అట్లనే నుంచున్నాడు. తలుపుతీ 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 అని. ఎందుకో తెలుసా? నన్ను నిన్ను రక్షించుటకు. నా హృదయపు అందరం కలిసి పాడదు. నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నీ శిరము వానకు తడసినను నీ శిరము వానకు తడసినను నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడ నైతిని నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి ద్రాక్షారసధారల కన్నమరి ద్రాక్షారసధారల కన్నమరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడ నైతిని బలురక్షపి వృక్షపు గాయములు బలు రాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు
ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి ఏమండి మనం లోపలికి నువ్వు వద్దు 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 అనకుండా, వద్దు అంటున్నా సిగ్గు ఏమి లేకుండా, మంచులో తడుస్తున్నాడు, వర్షంలో తడుస్తూ ఉన్నాడు, నీ తలుపుని తడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపుని తెలిస్తే ఏమండి ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీతో కలిసి ఉంటాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు, నీతో పాటు ఉంటాడు. ఆయన ప్రేమని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆయన ప్రేమ యొక్క లోతు, జ్ఞానమునికి మించినటువంటి ఏమండి క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు నువ్వు తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమండి మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. రెండవదిగా మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. మూడవదిగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు తెలుసుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రతి దినము దీని కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మనం అప్పుడు ఇలా చేస్తే ఏమంటాడంటే ఆయన, ఆ మాట చదవడానికి టైం లేదు కానీ నేను చెప్తాను. క్రీస్తు పరిపూర్ణత యొక్క సంపూర్ణత మనలోనికి వస్తుందంట. ఈ మూడు మనం చేయగలిగితే, అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే జీవించాడు అలాగ మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. నీ నడక యేసు ప్రభు నడిచినట్టుంటుంది, నీ మాటలు యేసు ప్రభు మాట్లాడినట్టుంటాయి, నీ ప్రవర్తన యేసు ప్రభు ఈ లోకంలో ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. దేవుడు మనం అలాగా ఉండాలని దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా అంతరంగ పురుషుడు బలపరచబడట్లేదు. నాలో ప్రార్థన, నాలో వాక్య ధ్యానము, ధరించవలసినటువంటి సత్యము, ప్రేమ, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనేటటువంటి ఢాలు, వాక్యం అనేటటువంటి ఖడ్గము, రక్షణ అనేటటువంటి శిరస్త్రాణము నాకు దయచేయండి ప్రభువా. నీ మీద రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచిందో ఆ విధంగా విశ్వాసం ఉంచడానికి మీరు కృప చూపించండి. వీటన్నిటికి మించిన, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ యొక్క నాయన పొడవు, లోతు, ఎత్తు తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానము, తగినటువంటి ప్రార్థన, తగినటువంటి విశ్వాసం నాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ, ఆయన చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడడానికి, అయ్యా అల్పుని అయోగ్యుని ఎందుకు పనికిరంటి వాడిని నన్ను కూడా మీరు చక్కగా నిలబెట్టి, అయ్యా ప్రభు నీ మాటలను అందించినారు, నీకు వందనాలు. బోధించి నేను భ్రష్టును కాకుండా ఉండడానికి సహాయం దయచేయమని యేసు ఘననామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశాన్ని మనం ఆలకించాం. పౌలు సంఘాన్ని ఉద్దేశించి ప్రార్థించినట్లుగా మనం రూపాంతర అనుభవాలు కలిగి వాక్యానికి విలువనిచ్చి వాక్యానికి అనుగుణంగా మన జీవితాలు కట్టబడితే తుదకు మనం మహాభివృద్ధి పొందుతామని చాలా చక్కని మాటలు తమ్ముని ద్వారా మనకు వినిపించారు. తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు. అందుకని దేవుని గ్రంథంలో ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములు అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందురు అంటున్నాడు. సో ఆయన మనకు దేవుడై ఉండాలి, మనం ఆయన ప్రజలుగా ఉండాలంటే తప్పకుండా ఆయన వాక్యాన్ని విని అనుసరించే వారిగా ఉండాలి. విని వదిలిపెట్టడం కాదు, విని కామెంట్ చేయటం కాదు, విని మరొక విధంగా కాకుండా విన్న వాక్యాన్ని, నిబంధన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. తుదకు మన జీవితాల్లో వృద్ధిని మనం చూస్తాం. అటు వృద్ధి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చక్కని వాక్యాన్ని అందించినటువంటి తమ్మునికి వందనాలు తెలియజేస్తున్నాం. గత రాత్రి అనేకమైన విషయాలు మనము సంఘంతో కలిసి ప్రార్థన చేశాం. ఈ యొక్క వారమంతయు అటు వాక్యాన్ని అటు ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ యొక్క వారంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు, వారందరి నిమిత్తం కూడా ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. రన్నానా అంత మాత్రమే కాదు, సండే స్కూల్ పిల్లల నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి.
మరి ప్రత్యేకంగా గత రాత్రి మనము ప్రకటించి ప్రార్థించిన రీతిగా 2025 సంవత్సరం యెహోవానేసి రక్షణ స్వార్థ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని నడిపింపును బట్టి మనము అనుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఆ యొక్క విషయమై ప్రార్థించండి. గత వారము ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే కొన్ని చేయలేసింది, అందరూ ఈ స్వారి కూడా అడుగుతాను, మీటింగ్స్ నిమిత్తం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఒకసారి చేతులు ఎత్తారా? మీ అందరికి వందనాలు. కొన్ని చేతులకు పైకి లేసినాయి, గత వారం కంటే ఎక్కువ చేతులు లేసినాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క 5 నిమిషాలు ఈ యొక్క సంవత్సరంలో మీటింగ్స్ ఘనంగా జరగాలి ప్రభా, చక్కని దైవజనులు రావాలి, మంచి వాక్యం వినిపించబడాలి. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే నూతనమైన వారు దేవుని పాదసందులో నడిపించబడాలి అని చెప్పేసేసి తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ దేవుని చిత్తం విని సిడౌన్. అరే బ్లెస్సీ, వై ఆర్ యూ టాకింగ్? డోంట్ మేక్ నాయిస్. కెప్టెన్ ఫింగర్ నో మౌస్. ఓకే. ప్రభు చిత్తం అయితే ఇక్కడ 3 రోజులు, అలాగే తాళపాలెంలో 2 రోజులు కూడా, 2 నైట్లే, పగలు లేవు. సో జరపాలని ఆశ కలిగి ఉన్నాం. కనుక దేవుడు మన ఆశను బలపరిచి చక్కని ఆ యొక్క దేవుని పని జరిగేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా సహోదరులందరితోటి కలిసి డిస్కస్ చేయలేదు, అయినా కూడా మనం ప్రార్థించి ముందు కొనసాగం. ప్రతి ఆటంకాన్ని యేసయ్య నామములో తొలగిపోవునుగా. కానీ అంత మాత్రమే కాకుండా దానికి అనుకూలమైనటువంటి సమస్తాన్ని దేవుడు మాత్రమే సమకూర్చగలడని మనం నమ్మి ఆ మీటింగ్స్ నిమిత్తం ప్రార్థించేద్దాం. గత వారం ప్రకటించినట్లుగా ఈ యొక్క మీటింగ్స్ నిమిత్తం ప్రతి ఒక్క వారము ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సంఘ పెద్ద లాజర్ అన్నయ్య గారు మన ముందు జరగాలని మనం అనుకుంటున్నటువంటి మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే లాజర్ అన్నయ్య గారు ఆ యొక్క జరగబో మీటింగ్స్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, సజీవుడా, నీకు వందనాలయ్యా. భూమిని, ఆకాశంలో, సముద్రములను, సమస్త జీవులను సృష్టించిన నా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు నా తండ్రి, నా ప్రభా, నీ వాక్యాన్ని నా ప్రభా మాకు అందించావు. నీకు అందరి బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, మరి యొక్క మీటింగుల గురించి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, మా ప్రార్థన చెవియొగ్గి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా. ఈ 2025 సంవత్సరంలో ప్రభా చక్కని మీటింగులు జరుగుటకు సహాయం దయచే ప్రభా, అద్భుతమైన కార్యములు జరిపించిన ఆయన. మరి ఎవరు నా ప్రభా వర్తమానం అందించడానికి నా ప్రభా ఎవరిని పిలవాలో, మరి అన్ని విషయాల్లో కూడా నా ప్రభా నీ బిడ్డలకి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి నా తండ్రి, నా ప్రభా ఈ యొక్క పరలోక వాకిళ్ళిప్పి బిడ్డలు గుప్పిళ్ళప్పటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతో ఖర్చుతో కూడిన పని కనుక ప్రభా అన్ని విషయాల్లో నా ప్రభా నీ సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అన్నీ కూడా అనుకూలపరచు, కరెంటు కూడా అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఏ తారీఖులను ప్రభా మరి యొక్క కూడికలను ఏర్పరచాలో నీవే నా ప్రభా తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో నా ప్రభా బిడ్డలందరూ కూడా నా ప్రభా అలాగే జరిపిస్తామని ఒక ముందుకు వచ్చి అందరూ కూడా యవనస్తులందరూ కూడా నా ప్రభా ప్రోత్సహించి ఆ యొక్క కూటాలను ప్రభా ఘనంగా జరుగుటకు, నీ నామను మహింకరంగాను, అనేక ఆత్మలు కూడా రక్షింపటకును అద్భుతమైన కార్యం జరిపించి నీ నామాన్ని మహిం తెచ్చుకుంటావని ప్రతి విషయం ప్రభా, ప్రతి అవసరత అన్నీ కూడా నా ప్రభ సంపూర్ణంగా నా ప్రభ సమకూర్చి నీ నామాన్ని మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడివేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే మనము డేట్స్ అరేంజ్ చేసిన తర్వాత డైలీ చైన్ ప్రేయర్గా పెట్టుకున్నాం. మోషంకులు మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ అయిపోయేంత వరకు, ఆ డేట్స్ వరకు చైన్ ప్రేయర్ చేస్తారు. చైన్ ప్రేయర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 6 గంటల నుంచి 7 గంటల దాకా నేను దేవుని సాధనలో ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత తమ్ముడు జాన్ ఉన్నాడు 7 నుంచి 8 గంటల దాకా. ఆ తర్వాత 8 గంటల నుంచి 9 గంటల దాకా సీను. ఇట్లాగా కంటిన్యూస్గా ఒకరైనా ఇద్దరైనా కంటిన్యూస్గా అలాగా ఒకరికొకరు 12 గంటల ప్రార్థన చేస్తారు డైలీ.
ప్రభు చిత్తమైతే అలాంటి ప్రార్థన మనం చేసి ఒక చక్కని మీటింగ్స్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపులాగా మనం ముందుకు కొనసాగుదాం. అంత మాత్రమే కాదు, గత రాత్రి చేసిన విషయాలన్నిటి నిమిత్తం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకొని ఇక్కడి నుంచి వెళదాం. మమ్మల్ని బహుమిక్కులుగా ప్రేమించిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన మా ప్రియ తండ్రి, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మీ సహాయాన్ని దయచేశారు. నీ జీవపు వాక్కులను మాకు వినిపించారు ప్రభా. నీ ప్రేమ లోతు ఎత్తు ఎంతో, మీరు ఎంత ఉపకారివో, మా జీవితంలో మీరు చేసిన మేళన మర్చిపోకూడదని మొదటి సందేశంలో మాట్లాడారు. అయ్యా, నీకోసం నిన్ను నమ్ముకుని నీకోసం జీవిస్తున్న మేము, మాలో సమూలమైనటువంటి మార్పు, రూపాంతర అనుభవం, ప్రార్థనానుభవం, వాక్యాన్ని నేర్చుకునేటువంటి అనుభవం, వాక్యాన్ని అనుసరించే అనుభవం మాలో ఉండాలని, అప్పుడు సంఘంలో స్థిరులుగా ముందు కొనసాగలమని, తొదొక మహాభివృద్ధి చెందుతామని రెండవ సందేశంలో మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తుతులు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. విన్ని వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయ అంతరంగాల్లో దాచుకుని ఈ వాక్యం, ఈ యొక్క వారం మొత్తం ఆ వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైన భక్తితోటి మా యొక్క జీవితాన్ని కట్టుకొని ముందుకు కొనసాగే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. మీరు తోడుగుండండి ప్రభా, మీరు నీడగొండండి. నీకు మహిమకరంగా అయ్యా సంఘాన్ని నడిపిస్తున్నందులకై నీకే స్తుతులు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా గత రాత్రి అనేకమైన ప్రార్థన అవసరతలు నీ పాదస్థుతులు మేము వ్యక్తం చేశాం ప్రభా. ప్రతి ఒక్క అవసరత యేసయ్య నామములో తీర్చబడునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా 2025 సంవత్సరం జరగబోయేటువంటి మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిశ్చితానుసారముగా మేము ముందు కొనసాగి అయ్యా చక్కని ఎలాంటి ఒడిదడుకులు, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి సైతాను సంబంధమైన శక్తుల నుంచి అయ్యా ఎలాంటి అవరోధము లేకుండా నీ నామ మహిమార్థమై ఆ యొక్క కూడికలు ఈ యొక్క గ్రామానికి, సంఘానికి, అయ్యా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ దీవెనకరమైన సభలుగా ఆ యొక్క కూడికలు జరిగించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. నీకే స్తుతులు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. వచ్చిన వీళ్ళందరూ దీవించండి. ఈ వారంలో అనేకమైన బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, అయ్యా డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, జాబ్స్ నిమిత్తం అయ్యా సిద్ధపడుతున్న వారు ఉన్నారు. వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారికి నీ చిత్తానుసారమైన విజయాన్ని అనుగ్రహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి మనం మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించమని, ఈ వారమంతయు ఈ బిడ్డల వైపు, ఈ యొక్క గృహాల వైపు, వీరి పనుల వైపు, వీరి ఉద్యోగాల వైపు, వీరి ప్రయాణాల వైపు మీ కనుదృష్టిని చూపమని, చూపుతారని, కృపాక్షేమాలతో నింపమని, ఏ చోటు వెళ్ళా కూడా కృపాక్షేమాలతోటి, లాభంతో, సంతోషంతోటి, ఆనందంతో తిరిగి రావటానికి నీ సన్నిధి తోడు ఈ బిడ్డల మీద ఉంచుమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమతైన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యన సహవాసం, సమాధానం నిత్యమైన తోడు ఇప్పుడెల్ల సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానేసి ప్రార్థనా మందిరములో చేరిన ప్రతి ఒక్కరికి నీ తోడయండి, దీవించి బలపరిచి తన కృపతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ అందరికి వందనాలు, ప్రక్క వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.